జగనన్న భగవంతుడి దర్శనానికి వచ్చిన ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా నేనున్నా. ప్రతిసారి కూడా తనతో పాటు నడిచాను. గుళ్ళో దర్శనానికి వెళ్ళా. ఆల్మోస్ట్ ఆ శ్రీమన్నారాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ఆయనకు ఉన్నటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే దగ్గర చూసిన వ్యక్తి చెప్తున్నా. తను ఏ రోజైతే తిరుమలకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాడో ఆ రోజు ఈరోజు తిరుమలకి వస్తాడు, మరుసటి రోజు దర్శనం చేసుకుంటాడు. ఆ రోజు ఉదయాన్నే అది హైదరాబాద్ నుంచి వచ్చినా విజయవాడ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఉదయాన్నే ఎగ్గు కూడా తీసుకున్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి తిరుమలకు వచ్చినప్పుడు కొంత డెలిగేట్స్ వచ్చి అన్నప్పుడు తను చెప్పినటువంటి మాట ఆ రోజు నేను ఉన్నాను అక్కడ. భగవంతుడి దర్శనానికి వెళుతున్నాను, నేను ఏ రకమైన ఎగ్గు కూడా ముట్టను అని దేవుడి దగ్గరికి వెళుతున్నాను. అంత భక్తి విశ్వాసం. అందుకే యాదృచ్ఛికంగా అయినా గుర్తుపెట్టుకోండి, తన పాదయాత్ర ప్రారంభం దేవుడి దగ్గర నుంచే స్టార్ట్ చేశాడు. పాదయాత్ర ముగింపు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాతే తన ఇంటికి వెళ్ళాడు. దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంటుంది. తన మొత్తం నడిచినటువంటి పాదయాత్ర 3680 కిలోమీటర్లు నడిచాడు. తిరుమలకి ఎక్కింది 3680 మెట్లు ఎక్కాడు. తిరుమల నడవడానికి ఎక్కినటువంటి మెట్లు ఆయన నడిచినటువంటి పాదయాత్ర కిలోమీటర్స్ ఒకటే అయ్యాయి. అంటే అందుకే మేము అంటుంటాం, హైందవ సంస్కృతికి మహోదయంగా మానవత్వమే మతంగా, మంచి చేయడమే కులంగా, సంకల్పంగా వెంకన్న విశ్వాసిగా ఉన్న వ్యక్తి జగనన్న. తన తండ్రి చనిపోతే పిండ ప్రదానం అన్నది చేసినటువంటిది సమాజానికి అంతా తెలుసు. ఏ సంస్కృతిలో, ఏ సాంప్రదాయాల్లో, ఏ సనాతన ధర్మంలో ఎక్కడుంది? హిందూ సంస్కృతిలోనే కదా. తన తండ్రికి పిండ ప్రదానం చేశారు అంటే ఆ సంస్కృతి పైన, హిందూ సాంప్రదాయం పైన వారికి ఉన్నటువంటి నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుమారుగా 5 సంవత్సరాలు పట్టువస్త్రాలు ఇవ్వడమే కాదు, పదుల సంఖ్యలో తిరుమలకి దర్శనానికి నాకు గుర్తున్న మేరకు 34 సార్లు రాజశేఖర గారు తిరుమల దర్శనానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు. ప్రతి చిన్న కార్యక్రమమైన తిరుమలకి హాజరై భగవంతుని దర్శనం చేసుకుని వెళ్లారు. అంటే భగవంతుని తండ్రి నుంచి ఇప్పుడు నా కొడుకు వరకు అనేక పదుల సార్లు భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒక ఇది డిక్లరేషన్ కావాలి, ఆ డిక్లరేషన్ కావాలనడం అన్నది ఎలా అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావాలి. తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్ర ప్రారంభం చేశాడు శ్రీమన్నారాయణను దర్శించుకుని. అదే తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ఇంటికి వెళ్ళాడు పాదయాత్ర చేసి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు భగవంతుని దర్శించుకునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. అంటే నేను కూడా నాకు భక్తి ఉందా భయం ఉందంటే రెండు ఉన్నాయంట దేవుడి విషయంలో. అది నా ఆత్మ మనసాక్షికి తెలుసు. అలాంటి దేవుడు అంటే భక్తి భయం ఉన్న వ్యక్తిగా జగనన్న నేను ఆ వెంకటేశ్వర స్వామి ఎడల వారికి ఉన్నటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలు చూసిన తర్వాత మరలా ఇట్లాంటి ప్రయోజనాల కోసం, రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలు ఒక వ్యక్తిని విమర్శించడం కోసం ఎలాంటి అలా మాట్లాడడం ఇది హుందాతనం కూడా కాదు, సభ్యత కూడా కాదు. మీరే చూశారు, షూ వేసుకుని వెంకటేశ్వర స్వామి వారికి పూజకి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. షూ వేసుకుని
చెప్పులు విడిచి కొండకి నడిచి దేవుని ముక్కు తీర్చుకుని పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తను వస్తున్నారు అని అంటే మీరే తిరుమలలో చూడండి, తను వస్తున్నాడు అంటే బోర్డులు పెట్టారు తిరుపతి అంతా కూడా. తన ప్రోగ్రాం లేదు అంటేనే బోర్డులన్నీ తీసేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి కోసం అలా పెట్టడం అన్నది ఇది హిందూ సంస్కృతి కానీ దేవదేవుడు కానీ అంగీకరిస్తాడా? బేబీ నాంచారి గారు బేబీ నాంచారమ్మ గుళ్ళోనే ఉన్నారు. బేబీ నాంచారమ్మ గుళ్ళోనే ఉన్నప్పుడు అది పరమత సహనానికి మత సామరస్యానికి ప్రతీక కాదా అని అడుగుతున్నా. మీ ద్వారా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అంశాలు వారి దగ్గరికి టీటీడీ విషయంలో పోయినప్పుడు మేము దగ్గరగా వారితో చూసినప్పుడు కొన్ని విషయాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నాయంటే అర్చకులు ఆలోచించాలి. వంశపారపర్య అర్చకత్వానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 6,709 దేవాలయాలకు ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు పెట్టాలని నెల నెల దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలకు నిధులు పంపించింది. ప్రతి దేవాలయం కూడా ఎప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టి దీపం వెలిగించాలా, చిన్న చిన్న దేవాలయాలు వెలగాలి అని చేసింది ఆయన కాదా? అర్చక స్వాములు రిటైర్మెంట్ అనేది తీసుకొస్తే అలా కాదు, భగవంతుని పూజించడానికి రిటైర్మెంట్ అయింది, అర్చక స్వాములకు పదవి విరమణ లేదు అని చట్టం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? యాదవ మిరాసి వ్యవస్థని తీసివేసి ఉద్యోగులుగా మారిస్తే యాదవ మిరాసి వ్యవస్థను చట్టం చేసి మరి ప్రాణ ప్రతిష్ఠ చేసింది మిరాసి వ్యవస్థకు యాదవ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కరోనా సమయంలో 40,000 మంది స్వాములకు అర్చకులకు 5,000 రూపాయలు పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తన 5 సంవత్సరాల పాలనలో 500 దళిత గ్రామాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించింది ఎస్సీ కాలనీలో జగన్మోహన్ రెడ్డి గారు కాదా? పాత దేవాలయాలకు పునర్నిర్మాణం తీసుకొచ్చింది వాస్తవం కాదా? అర్చకులు ఇంకా పెరగాలి, దేవుడికి భక్తిని ఇంకా ప్రజల్లో పెంపొందించాలని అర్చక శిక్షణ అకాడమీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాదా? ప్రతి గావు అన్నది హిందువులకు ప్రాణ సమానం అయితే ప్రతి గుడిలో కూడా ఆవు ఉండాలని గుడికి ఆవు ఇప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అదే రకంగా కాణిపాక ఆలయానికి బంగారు రథం చేయించింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాదా? మొత్తం తన 5 సంవత్సరాల పరిపాలనలో మీకు చెప్తున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక్క జగనన్న పరిపాలనలోనే 3,250 నూతన దేవాలయాలు నిర్మించబడ్డాయి. 3,250 నూతన దేవాలయాలు జగనన్న పరిపాలనలో నిర్మించబడ్డాయి అంటే ఈ సంస్కృతిని, సంప్రదాయాన్ని, భక్తిని పెంపొందించడానికి చేసినటువంటి కార్యక్రమం కాదా? కురుక్షేత్ర నుంచి, వైజాగ్ నుంచి, చెన్నై నుంచి, ఢిల్లీ వరకు, బాంబే నుంచి, ఒరిస్సా వరకు ఈ భారతదేశంలో ప్రతి ప్రముఖ నగరంలో అద్భుతమైన దేవాలయాలు, వెంకటేశ్వర దేవాలయాలు నిర్మాణం చేసి చేపట్టి పూర్తి చేసింది జగన్మోహన్ గారి పరిపాలనలో కాదా? ఈరోజు అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో గోశాల ఉందో లేదో నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందో లేదో నాకు తెలియదు. జగన్మోహన్ గారి ఇంట్లో ఒక్కసారి మీరు ఎవరు వెళ్ళినా కూడా ప్రతిరోజు గోపూజ జరుగుతుంది. అక్కడ గోవుకి ఒక దూడ పుడితే పెట్టినటువంటి పేరు మహాలక్ష్మి. ప్రజ్ఞా గుర్తి చిన్న దూడ పట్టుకొని ఈ దూడకి ఏదైనా పేరు పెడితే బాగుంటుందంటే మేడం నుంచి సార్ వరకు మహాలక్ష్మి అనే పేరు నామకరణం చేశారు ఇంట్లో గోశాలలో ఆవుకి దూడ పుడితే. అంటే దీన్ని ఆలోచించండి. ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన తర్వాత, ఇంత గొప్పగా భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించిన తర్వాత ఇంకా ఈ భగవంతుని రాజకీయాలకి అలా ఉపయోగించడానికి ఎలా కుదురుతున్నదో నాకు అర్థం కాదు. మనసు రావాలి, ధైర్యం కావాలి. ఒక విషయంలో మెచ్చుకుంటున్నా కూటమి ప్రభుత్వాన్ని, వీళ్ళ ధైర్యానికి మెచ్చుకుంటున్నా. ఇది మామూలు ధైర్యం కాదు.
కూటమి ప్రభుత్వ నాయకులకు ఉన్నటువంటి ధైర్యం అది మామూలు ధైర్యం కాదు, అపారమైన ధైర్యం. ఆ వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయానికి వాడుకొని రోడ్డు మీదకి లాగగలిగేటటువంటి గొప్ప ధైర్యం వీళ్ళకే ఉంది. మామూలుగా ఏ భక్తుడికి ఆ ధైర్యం ఉండదు. నిజాయితీ చెప్తున్నా, ఆ వెంకటేశ్వర స్వామి అంత పవర్ఫుల్ మనం ఎప్పటికీ చూడం వినం కూడా. అంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ భగవంతుని మనం ఇలా చేయడం అన్నది నిజంగా అన్నిటికీ తెగించుంటే తప్ప ఆ దేవుణ్ణి అలా మాట్లాడడానికి నేనైతే చేయలేనబ్బా. నిజాయితీ అంత దేవుణ్ణి విమర్శించడం, దేవుణ్ణి ఒక పొలిటికల్ యాంగిల్లో మనము మాట్లాడాలంటే ఒక ధైర్యం చాలా ఉండాలి, ధైర్యం ఉండాలి. సరే, వాళ్ళ విచక్షణ వాళ్ళ విజ్ఞత మనం మాట్లాడలేం. కానీ నిజాయితీ చెప్తున్నారు, పదుల సంఖ్యలో అనేక సార్లు భగవంతుని దర్శించుకున్న జగనన్న పర్యటనకు అనుమతి లేదు అని ఇవ్వడం అన్నది నాకు తెలిసి హిందూ సమాజం అయితే అంగీకరించదు. ఎందుకంటే ఈరోజు జగనన్న తన మాటల్లో కూడా చెప్పాడు, హిందూ మతం అంటేనే మానవత్వము అని. హిందూ మతం అంటేనే ఒక మానవత్వానికి ప్రతీక అని ఈరోజు జగనన్న చెప్పడం జరిగింది. అందరూ కూడా తెలిసినటువంటి అంశం అది. అలాంటిది అధికారికంగా సంతకం పెట్టి పర్మిషన్ లేదు తన దర్శనానికి అని చెప్పి పర్యటనకు అనుమతి లేదని చెప్పడం అన్నది ఇది నిజంగా ఒక తెగింపుకు నిదర్శనం. ఆత్మీయులారా, మిత్రులారా, నిజంగా చెప్తున్నాం, దేవుణ్ణి ఎప్పుడు కూడా భక్తితో ప్రార్థించాలి తప్ప జీవితంలో తెలుసో తెలియక తప్పులు చేసుంటే సన్మార్గులను నడిపించమని ప్రార్థించాలి తప్ప అలా ఉపయోగించుకోవడం వాడుకోవడం అన్నది ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఇది ఆ భగవంతుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు, ఈరోజు ఎదురుగా వచ్చి తప్పు ఒప్పు అని చెప్పలేకపోవచ్చు. ఆ భగవంతుడికి నిజంగా చాలా ఓపిక ఉండొచ్చు, ఎన్ని వినడానికి భరించాలి, అందుకని భగవంతుడు అయ్యాడు. కానీ ఈ రోజుకైనా భగవంతుడు తప్పును క్షమించుడు అన్న విషయాన్ని గుర్తించమని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. ఇలాంటి పరిస్థితి తమిళనాడు, కేరళలో చాలా ప్రాచీన దేవాలయాలు అనుమతించారు వేరే మతస్థులు. మనం చూసాము యేసుదాస్ కానీ మిగతా ఈ మధ్యనే మదురై టెంపుల్లో కూడా అనుమతించారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు అనుమతించాలనే సాంప్రదాయాన్ని ఫాలో కాకపోతే సాంప్రదాయాన్ని ఫాలో కమ్మని అడుగుతారు. సాంప్రదాయాన్ని ఫాలో కాకపోతే ఆచారాన్ని ఆచరించకపోతే ఎక్కడో ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు కోరేది ఒకటే, తిరువనంతపురం గుడికి పోతే చట్ట తీసుకోవాలా, గురువాయూరు గుడికి పోతే తీసుకుపోవాలా. అంటే హిందూ సమాజం, హిందూ సంస్కృతి స్పష్టంగా చెప్తున్నది, హిందూ మతం మానవత్వానికి ప్రతీక. మానవత్వానికి ప్రతీకైన హిందూ మతంలో ఏమి ఉండవు. అలా ఎవరైనా అనడం అంటే అతను దోషిగా దేవుడి ముందర ఏదో ఒక రోజు నిలబడతాడు. అలా మాట్లాడిన వ్యక్తి, మాట్లాడించిన వ్యక్తి, ప్రేరేపించిన వ్యక్తి ఖచ్చితంగా దేవుడి ముందర దోషిగా ఏదో ఒక రోజు నిలబడుకుంటాడు. బ్రహ్మాండంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు తీసుకొచ్చుకుంటే ఇప్పుడు క్లియర్ కట్ రిపోర్ట్ స్పీకర్ అడుగు, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అడుగు. ఇప్పుడు చెప్పడు అఫీసర్ గా పిలిపించారు కదా, అలిపిరి ఎక్కడ అడ్డుకుంటామని కూడా చెప్పారు కదా, అలిపిరి దగ్గర అడ్డుకోబోతున్నామని కూడా పిలిపించారు, అడ్డుకోబోతున్న ప్లేస్ కూడా చెప్పారు. అంటే భగవంతుడి దర్శనానికి వెళ్తున్నప్పుడు భక్తిగా ఈ రచ్చ ఏంటి, ఈ రచ్చ అవసరమా?
అన్నదే ఆయన ఉద్దేశం. ఈ రచ్చ అవసరమా? అధికారికి లెటర్ పెడతారు అనుమతి లేదని. ఒక మాజీ ముఖ్యమంత్రి దర్శనానికి బాగుంటే అనుమతి ఇవ్వకూడదు. మీరెవరు? క్లియర్ గా చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేనందున ఎవరైనా పాల్గొంటే చట్టరీత్యా శిక్షిస్తాం. అర్థమేమి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేనందున ఎవరైనా పాల్గొంటే చట్టరీత్యా నేరము అన్నటువంటి ఏమని అర్థము? అనుమతి కావాలా? దేవుని దర్శనం చేసుకోవాలి. క్లియర్ కట్ గా ఉంది. క్లియర్ కట్ గా ఒక్కొక్క అధికారి ఒక్కొక్కలా ఇచ్చుంటాడు. ఈ పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఇచ్చిన కాదు కదా. ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మీకు కాదు నువ్వు కాదు నువ్వు చదివేది కాదు. చాలా ఈయనొక్కడు కాదు. ఈ జిల్లా ఇచ్చారు, అన్నమయ్య జిల్లా ఇచ్చారు, కడప జిల్లా ఇచ్చారు, ఒక్కొక్కలా ఇచ్చారు. రిపోర్ట్ పంపిస్తా, చదవండి. మీ రిపోర్ట్ నీకే ఇస్తాను, చదువు. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంకన్న విశ్వాసి. ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుని దర్శనం చేసుకుంటారో కళ్ళతో చూసిన వ్యక్తిని. తన తండ్రి చనిపోతే పిండ ప్రదానం చేయడం అన్నది హిందూ సాంప్రదాయంలో ఉన్నది. తన తండ్రికి ఫాలో అయినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారైనా వేసుకుని దేవుడు పటం తీసుకుని పూజకి వెళ్ళాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆచారాలని పక్కన పెట్టి ఎప్పుడు భగవంతుడి దర్శనం కూడా రాలేదు. తన పాదయాత్ర ప్రారంభమే దేవుణ్ణి దర్శించుకుని ఇడుపులపాకి వెళ్లి ప్రారంభం చేశాడు. ఇచ్చాపురంలో పూర్తయితే ఇంటికి కూడా వెళ్లలేదు. నేరుగా తిరుమలకు వచ్చి వెంకన్నని దర్శనం చేసుకున్న తర్వాతే ఇంటికి వెళ్ళాడు. ఇంతకన్నా ఇంకా వెంకన్న విశ్వాసి అనడానికి నిదర్శనమా? ఏదేమైనా గుర్తించుకోండి. అధికారం ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, భగవంతుణ్ణి కూడా మనము ఈరోజు అలా పెడితే ఏదో ఒక రోజు దేవుడి దగ్గర దోషులుగా నిలబడుకోక తప్పదన్న విషయాన్ని గమనించమని ప్రార్థిస్తున్నాం. శ్రీనివాసానంద స్వామీజీ మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత తిరుమలకు కాకుండా నేరుగా జెరూసలంకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి మొత్తం నిర్మించుకున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, నేను కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన జీవితంలో అత్యంత ప్రధానమైనది పాదయాత్ర. ఆ పాదయాత్ర ప్రారంభమే దేవుడి దర్శనంతో ప్రారంభమైంది. పాదయాత్ర ముగింపే దేవుడి దర్శనంతో ముగించింది. ఇంతకన్నా ఏం ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఈరోజు నువ్వైనా తనైనా ఎవరైనా అన్ని మతాలను గౌరవిస్తాం. అదే సెక్యులరిజం, అదే సర్వసత్యాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర దేశము అంటామంటే ఇది అన్ని మతాల కలయికతో కూడుకున్నటువంటి ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశం. దీనిలో ఈ ఆలోచనలు తీసుకురావడం అన్నదే పొల్యూటెడ్. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతాన్ని స్వీకరించారు. అన్ని మతాల కలయికే మానవ మతమే హిందూ మతమైనప్పుడు అన్ని మతాలు మనమే చెప్తాం. అల్లా, క్రీస్తు, స్వామి, వెంకటేశ్వర స్వామి అందరూ ఒక్కడని చాలాసార్లు అంటాం. భగవంతుడు ఒక్కడే అంటాం. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ముందు కూడా విశాఖ శారదాపీఠం స్వరూపానంద స్వామి దగ్గర కూడా హిందూ మతాన్ని స్వీకరిస్తూ మనం ఫోటోలన్నీ చూస్తాం. హిందూ మతాన్ని స్వీకరిస్తూ కూడా అన్ని మతాల కలయికే హిందూ మతం. అన్ని మతాల కలయికే హిందూ మతం. ప్రతి సంవత్సరం కూడా నేను మళ్ళా చెబుతున్నా, అన్ని మతాల కలయికే హిందూ మతం. మానవత్వమే హిందూ మతం. ఎవరు పిచ్చుతో వాళ్ళు బతకండి, ఎవరు భ్రమలో వాళ్ళు బతకండి. సార్, ఇంత వివాదాస్పదమైన డిక్లరేషన్ ఏదైతే భవిష్యత్తులో మీ ప్రభుత్వ అధికారులకు వస్తే ఈ నియమం ఉంచుతారా?
బేబీ నాంచారమ్మ గుళ్ళో ఉన్నప్పుడు ఏం సమాధానం చెప్తారు? సార్ బీబీ నాంచారమ్మ మన గుళ్ళో కాదు, శ్రీరంగంలో వెంకటేశ్వర గుళ్ళో ఉంది. ఉంది. తిరుమలలో ఉంది, శ్రీరంగంలో ఉందంటారు. తిరుమలలో ఉంది, శ్రీరంగంలో ఉంది. బేబీ నాంచారమ్మ విగ్రహమే తిరుమల దేవాలయం లోపల ఉన్నప్పుడు అన్ని మతాల కలయిక అయినప్పుడే కదా. డిక్లరేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా చేసింది 90లో. అప్పుడు ఏమన్నా అభ్యంతరం చెప్పారు? నేను ఒక్కటే అర్థం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా జీవిస్తుంటారు, పరిపాలిస్తుంటారు. 1990లో కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా ఉంటారు. అప్పుడు 90లో డిక్లరేషన్ చెప్పి తెచ్చింది 90లో వచ్చింది. నేను చెప్తాను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క సెన్సేషన్ కోసం ఒక్కొక్కటి చేస్తుంటారు. కానీ బేబీ నాంచారమ్మ విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామిలో పెట్టిన తరువాత అన్ని మతాలకు ఆరాధ్య దైవముడు, అన్ని మతాలకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? అయిపోయింది. కల్తీ నెయ్యిలో డ్యామేజ్ జరుగుతుందనే కంట్రోల్ లో భాగంగానే తిరుమలకు వస్తున్నారని చెప్పి కూడా ప్రతిపక్షాలు అరబ్బా ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? నీకు పరిపాలన చేయడం వేరు, ఆరోపణ చేయడం వేరు. పరిపాలన చేసే ఆలోచన ఉన్నప్పుడు ఆరోపణలు తగ్గుతాయి. ఆరోపణలు చేసే వ్యక్తులు పరిపాలన చేయలేరు. రాసిపెట్టుకోండి. నెయ్యిలో కల్తీ లేదు. ఏదైనా నీకు నెయ్యితో ఆగదది. నెయ్యి నుంచి డెక్లరేషన్ వచ్చింది, డెక్లరేషన్ ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతుంది. ఎప్పుడు ఏదో ఒక అంశాన్ని తీసుకుంటూ నడపడం అన్నది రాజకీయమైనప్పుడు, పరిపాలన ఎప్పుడు జరగదు. ఈరోజు దీక్ష చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, నా కూతురికి ఇచ్చారు, నా భార్యకి ఇచ్చారు అంటున్నాడు. ఎవరు తప్పట్టడం లేదు కదా, ఎందుకంటే అది నీ హక్కు, అది నీకున్నట్టు హిందూ మతం ఇచ్చినటువంటి నీ హక్కు అది. ఎవరు అతను ఏమన్నా తప్పడుతున్నారా? ఏం మాట్లాడతారు? వివాహం తెరపై తీసుకొచ్చినంత మాత్రం కూటమి నేతలకు వచ్చే లబ్ధి లేదు కదా, రాజకీయ లబ్ధి. నీ రాజకీయ లబ్ధి కాదబ్బా. నేను ఒకటి గుర్తుపెట్టుకోండబ్బా, పరిపాలన మీద దృష్టి పెట్టిన వాడు ఆరోపణలపై దృష్టి పెడతారు. దీని ఏ అర్థం అన్నా తీసుకోండి. అంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చుంటే ఇప్పుడు జగన్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టేవారు. అసలు అనుమతి ఇవ్వడానికి వాళ్ళెవరు? వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుంటే అనుమతి కావాలా? ఆయన పర్యటన అనుమతి లేదన్నారు. అదే అడ్డుకోవడాలు, అవాంఛనీయాలు, రచ్చలు, దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఈ పిలుపులు ఇవ్వడాలు, పక్క రాష్ట్రాల నుంచి మనుషుల్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా రాంగ్. దాడులు చేయడానికి ప్రయత్నించడాలు, ఇవి చాలా ఉంటాయి. చూసారా వ్యక్తులు చూసారా? పక్క రాష్ట్రాల్లో వచ్చిన వ్యక్తులు బీజేపీ నువ్వు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అడుగు, ఇవ్వలేదు, ఎవరు రాలేదు నువ్వు చెప్పని చెప్పు. అప్పుడు వచ్చారు లేదా మేము చెప్తాం. కాదు అది మేము ఇప్పుడు కాదు వాళ్ళని అడగండి. వాళ్ళు రాలేదంటే ఎప్పుడు వచ్చారు అనేది, ఎక్కడి నుంచి వచ్చారని తెలియజేస్తారు. అంటే ఒక్కటి కదా, పిలిపించిన మాట వాస్తవమా, అడ్డుకుంటామని చెప్పిన మాట వాస్తవమా, పలానా దగ్గర అడ్డుకుంటామని చెప్పి ప్లేస్ కూడా డిసైడ్ చేసిన మాట వాస్తవమా? అనుమతి లేని పర్యటనకు నోటీసులు ఇవ్వడం ఏంది? అనుమతి లేని పర్యటన ఇప్పుడు ఈ సెక్షన్ 30 పెట్టడం ఏంది? దర్శనానికి పోతుంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ లో కూడా అడ్డుకున్నారు. నీకు దైవ దర్శనం వేరు ఆయన తిరుమలకు రావాలనే చెప్తారు. కాదు, దైవ దర్శనం వేరు, ప్రోగ్రామ్స్ వేరు. అదే సార్, తిరుమలకు రావాలన్నప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కూడా అడ్డుకున్నారు. వైజాగ్ ఇప్పుడు గుర్తుపెట్టుకో, తిరుపతి ఎయిర్పోర్ట్ దేవుడు దర్శనానికి రావాల, ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడికున్న ప్రతిష్టను, దేవుడికున్న వైభవాన్ని, భక్తులలో ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకాన్ని కాపాడాలి అంటే, నిలబెట్టాలి అంటే రద్దు చేయకూడదు. అన్ని మతాల ఆరాధ్య దైవం ఆ శ్రీమన్నారాయణ, దాన్ని రద్దు చేయకూడదు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వస్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మనం కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఏం చెప్తారు?
అని గుర్తుపెట్టుకో. అదే కదా డెక్లరేషన్ నీకు తన తండ్రికి ముఖ్యమంత్రిగా 5 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చాడు. తన ముఖ్యమంత్రిగా 5 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చాడు. కొత్తగా ఈరోజు తను దేవాలయానికి వస్తున్నప్పుడు, మొదటిసారి దేవాలయంలో అడుగు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా మీ మాటల్లో నిజాయితీ ఉంది. మీ ప్రశ్నలో మీ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలి. ఒకసారి కూడా డెక్లరేషన్ నేను దేవుడి దగ్గరికి తన చేతులతో తన నెత్తిన పెట్టకపోయి తీసుకొచ్చిన బట్టలే భగవంతుడికి కట్టిన తర్వాత దర్శనానికి రమ్మని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ దర్శనానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంది కొత్తగా డిక్లరేషన్ అనేది కొంత వాదన వినిపిస్తా ఉంది. రేపు ఎవరైనా సరే సెలవులు లేదంటే ఇంకా అన్ని మతాలకు సంబంధించిన గుర్తులు వేసుకుని వస్తే కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా అని అడిగేవాడికి. దేవుడి మీద నమ్మకం ఉన్న వ్యక్తే తిరుమలకు వస్తాడు. దేవుడి సాంప్రదాయాన్ని, ఆచారాన్ని, దేవుడు ఆశీస్సులో కోరుకున్న వ్యక్తే సెలవు వేసుకున్నా, లేదు బైబిల్ ఇవి పెట్టుకున్నా, ఖురాన్ పెట్టుకున్నా, జైనిజం అయినా తిరుమల చేరాడు అంటే ఆయన చరణదాసుడై ఆశీర్వదించు స్వామి అని ప్రణమిల్లి వస్తాడు. తిరుమలకు రావడం అంటేనే దేవుణ్ణి ప్రణమిల్లి చరణదాసుడు స్వామి నన్ను ఆశీర్వదించని వస్తాడు. చరణదాసుడు అంటూ చెప్పులు విడిచి సాంప్రదాయాన్ని, ఆచరణ గౌరవిస్తూ కొండకు వచ్చినటువంటి వ్యక్తి ఇక ఆ దేవుడికి సరెండర్ అయినట్టే. ఒకసారి భగవంతుడికి సరెండర్ అయిన వ్యక్తిని మతాలతో పోలిస్తే ఎట్లా? ఎంత కన్ఫ్యూజన్.